నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఏపీడేట్ తాలూకు ప్రిలిమినరీ కీ మీద కంప్లైంట్ కనుక ఇవ్వాలనుకుంటే, అంటే అబ్జెక్షన్ కనుక చేయాలనుకుంటే అది ఏ విధంగా చేయాలి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏపీడేట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లోను అదే కాంబినేషన్ లో కూడా ఈ లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకు అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ అని ఉంది. సో ఇక్కడ మనం అబ్జెక్షన్ చేయడానికి ఇక్కడ మనకు చేయడానికి అవుతుంది అనమాట. అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ మీద పక్కన క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ మీద టచ్ చేసినట్లయితే మనం నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం జస్ట్ టచ్ చేయండి చాలు. ఓకే, నేను క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక మీరు చూసినట్లయితే మీరు ఏదైతే ప్రూఫ్స్ అందించాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రూఫ్స్ ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ముందుగా మీరు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ పేపర్, సెలెక్ట్ సెషన్, అంతేకాకుండా లాంగ్వేజ్ ఆఫర్డ్ అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ముందుగా మీ యొక్క ఎవిడెంట్ తాలూకు హాల్ టికెట్ నంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. సెలెక్ట్ పేపర్ అంటే మనకు పేపర్ 1 పేపర్ 2 పేపర్ 2B వస్తుంది. మీరు పేపర్ 1 అయితే మీరు అది క్లిక్ చేయండి. ఓకే, పేపర్ 2 అయితే దాని పక్కన దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ ఆఫర్డ్ అంటే మనకు అక్కడ మన యొక్క లాంగ్వేజ్ ఏంటి అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆ యొక్క ఆప్షన్స్ అన్నిటిని మీరు ఫిల్ చేసేయండి. ఓకేనా, ఏ రోజు ఎగ్జామ్ రాసారని కూడా మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్ అనే దగ్గర మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. మీ యొక్క ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ మీకు తప్పుగా పడింది, లేదంటే కీ అనేది అబ్జెక్షన్ లో ఉంది అనే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్, ఇటువంటి డీటెయిల్స్ అనేవి టాప్ లో మనకు ఎక్కడైతే నేను బ్లర్ చేశానో అక్కడ మీకు కనిపిస్తాయి. వాళ్ళు ఇక్కడ మనకు ఏంటంటే మనం ఏదైతే క్వశ్చన్ క్లిక్ చేసామో ఆ యొక్క క్వశ్చన్ తాలూకు ఆన్సర్ అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకు టాప్ లో చూపిస్తారు. మీరు ఏ యొక్క ఆన్సర్ అనేది మనకు అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారు అది కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన క్వశ్చన్ కి ఆన్సర్ 3 అని చెప్పి వాళ్ళు ఇస్తే ఇంకా 1, 2, 4 అనే ఆప్షన్స్ ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్స్ లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి మీరు కంప్లైంట్ అనేది రాయొచ్చు అనమాట. అంటే అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఆ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలా సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక ఐడి అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే కంప్లైంట్ అనేది తీసుకుంటారు. సో దాన్ని అన్నిటితో పాటు రివ్యూ చేసి మనకు ఫైనల్ రిజల్ట్ అలాంటప్పుడు ఫైనల్ రిజల్ట్ సమయంలో వాళ్ళు మనకు మార్క్స్ యాడ్ చేయడమా లేదనేది ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.